చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నారు రమణ గోగుల్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గోదావరి గట్టు మీద రామశిలకవే ఇదే పాట ట్రెండ్ అవుతుంది. నేను ఆల్రెడీ అరకు మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నా అండి. ఆ లొకేషన్స్ మీద నాకు గ్రిప్ ఉంది. అలాగే నా డిఓపి కానీ కో డైరెక్టర్గా వర్క్ చేసిన రైటర్ మన సంకల్ప్ కానీ వీళ్ళందరికీ కూడా అదే ప్రాంతం అవడం మీద అరకులోనే షూట్ చేద్దామని డిసైడ్ చేస్తామండి. చేసిన తర్వాత నేను ఏదైతే కాస్టింగ్ కోసం నేను అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాము అసలు ఇప్పుడు వచ్చే మాల్ దగ్గర ఇదిగో చూసారా ఎంత పెద్ద ఉంది కదా, చాలా పెద్ద మాల్ ఇది. మా కొత్త ఇక్కడెక్కడ తెలియక సెక్యూరిటీ అడగము, సెక్యూరిటీ గార్డ్ అడుగుతున్నామో వాళ్ళేమో తెలుగు రాదంటున్నారు. మనకు నాకు వచ్చింది రా అని తెలుగుతో అడిగితే ఇదరే అంటే కిదరే అన్నాడు. రే ఏమంటారు మాట్లాడించు మనిషియా కదా. మాల్ దగ్గర ఎంటర్ అవుతున్నాం. చాలా పెద్ద మాల్ ఇది. ఇది ఎంత పెద్ద ఉంది. 4th ఫ్లోర్ అట సినిమా హాల్, ఎక్సలేటర్. జాగ్రత్తగా ఇక్కడ లేకపోతే పడిపోవచ్చు ఎక్సలేటర్ ఎక్కినప్పుడు. Alright, we're here now for the preview show of A Thousand Words, and Prasad Garu did a great job. He set for us in Araku. He also acted, so let's check it out. Cheers. ఈ ఫిలింకి మొత్తం రైటర్ సారే. మన స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా మన అరకులో వచ్చి షూటింగ్ అంటే చేసిన సార్ మాట. లొకేషన్ అవన్నీ చూసినట్లు సారే గొప్పతనం. అండ్ మాకు అరకులో కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్నది ప్రసాద్ గారే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మాకు ఈ ఫిలింకి కెమెరామెన్ సార్ అనమాట, సరణ్ సార్. దగ్గరుండి మొత్తం ఫిలిం అయితే చాలా బాగా తీశారు. ఇది అనుకుంటే సాధించాలని కోరుకుంటున్నాం. మరి ఫంక్షన్ దగ్గర ఆ డాడీ చూస్తున్నారు కదా అనుకుంది. డైరెక్టర్ సారు, తర్వాత ప్రొడ్యూసర్ సారు, సార్ అయితే సరణ్ సార్ మరి పాత మిత్రులు మనకు. అరకుంటే అరకుని మొత్తం సినిమాలు చూపించారన్నమాట. అరకు లొకేషన్ మా గిరిజన గ్రామాలు అలాగే అరకు అందులో మొత్తం చూపించారన్నమాట. ఇప్పుడు హాల్ అయితే చూపించాను చూడండి. హాల్ तैयार किया गया है, जहां देश के खिलाड़ी अपनी प्रतिभा का दोहा मनवाने के लिए जमकर पसीना बहा रहे हैं. సో హియర్ మా చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నారు రమణ గోగుల్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గోదావరి గట్టు మీద రామశిలకవే ఇదే పాట ట్రెండ్ అవుతుంది. అండ్ హీఈస్ ఏ వండర్ఫుల్, మనందరికి బాగా తెలిసిన మ్యూజిక్ కంపోజర్. అన్నవరం, బద్రి ఎన్నో వండర్ఫుల్ మూవీస్ చేశారు. So, first of all, let's give a big round of applause for the entire team. Congratulations, he's my friend from a long time. Ending me, I think he brought tears to everybody's eyes. So, well done. And the entire team, it's Bhavin Dhamma, you know. Please give him a big round of applause. Definitely, this cinema na vote matra undi for an international award. It requires an award and he's going to get it. Right? So thank you Ramana for making me a part of your journey and wish you all the very best. Because Ramana garu to naku chala samvasaram పరిచయం and కొన్ని నెలల ముందు నా దగ్గరే రషెస్ తీసుకొని వచ్చారు. ఒక రోజు రేణు గారు మీకు ఏదో చూపించాలని. సరే, ఫోటోగ్రాఫర్స్ యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ఫోటోగ్రఫర్ to do a good movie, and it is very difficult for a good cinematographer to be a good photographer. A lot of people don't know this difference. Just because you're a good photographer doesn't mean you'll be a good director or a cinematographer. Sare senior ayin kada నేను చూస్తాను. I was also curious as a filmmaker. ఆయన ఏం తీశారు, కథ చెప్పారు. సరే, వాట్ ఫోటో విల్ టేక్, ఏదో చంద్రమా, ఏదో పువ్వులు, ఏదో ట్రైబల్స్, ఏదో తీసుకుంటారు. I was waiting, and when after he narrated, then he showed me that picture, and I'm like, Ramana garu, this movie has to, this story of yours
has to reach a wider audience. You have to take the effort, you have to do the hard work, and you have to take this film that you have done. I will not call it like a short film. It is a film. This is a cinema. What you have done is cinema. Meeru teesina nijanga thought enta baagundi, and it shows your love towards photography. Ante meeru meeke nyayam chesaru. That's what I can say. And as we all saw the climax, I chupincharu. I was like, I literally had tears, and now also I had tears. To capture a photographer, to capture a moment, it's truly a photograph is not just 1,000 words. I think it's more than 1,000 words. So all the best for the team, and congratulations to the entire team for being a part of such an amazing project. And I don't know, I can keep on talking, but I'm going to pass on the mic now. Ramana Garu, it doesn't end now. Now it starts. This is not the end of your hard work. Now it's the start of your hard work. It is your hard work. Now you have to take it to the world and make sure that as many people as possible see this film. That is what I would request you. Thank you. అమ్మ పాత్రలో మీరు అలా నటించి జీవించారు కాబట్టి ఇప్పుడు ఎవరో గుర్తుపట్టరేమో, బట్ తినే మదర్ రోల్ చేశారు. మేఘనా గారు ప్లీజ్. థ్యాంక్స్ ఎవ్రీవన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్లీ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్యారెక్టర్ నేను చేస్తానని నాకు తెలియదు, చేయగలుగుతానని కూడా నాకు తెలియదు. సమ్హౌ హీ థాట్ ఈ క్యారెక్టర్కి మేఘన అయితే బాగా చేయగలుగుతుంది అని నమ్మకంగా నన్ను అడిగారు, అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ చేంజ్డ్ మై మైండ్. మంచిగా చేంజ్ చేసుకున్నా అనుకున్నాను. వన్ పాయింట్ ఓకే ఈ క్యారెక్టర్ బదులు ఆ క్యారెక్టర్ అంటే డౌట్ ఉండింది, బట్ ఇప్పుడు ఫిలిం చూసిన తర్వాత అసలు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్. ఇట్స్ ఒక మదర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, మదర్ కాకుండా స్క్రీన్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్స్ టూ హ్యూజ్ ఫర్ మీ. అండ్ ఆల్ ద మదర్స్, మీ అందరికీ అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ పెయిన్ మీరు ఎలా తట్టుకున్నారో నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నేను ఆ పెయిన్ పెట్టడానికి మాత్రం నాకు చుక్కలు కనపడ్డాయి. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నూరి చాలా బాగా చేశాడు, వినయ్ మా స్క్రీన్ కొడుకు చాలా బాగా చేశారు. అండ్ అరవింద్ గారు థ్యాంక్స్ అ లాట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో చేయడం. అండ్ రమణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ, రేణు గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేనేం చేయను. వినయ్ అలియాస్ నూరి, ఒకసారి గడిగా క్లాస్ కొట్టరా వినయ్కి. అంటే నీకు కెమెరా ఇస్తే పట్టుకుంటావు, మైక్ ఇస్తే వెళ్ళిపోతావా? మాట్లాడు, ఏం మాట్లాడాలక్క అనుకో, ఏదో ఒకటి మాట్లాడు. సరే అరవింద్ అన్న ఎలా అనిపించాడో అవన్నీ చెప్పు. అరవింద్ అన్నయ్య గారు నీ రెస్పెక్ట్ కి చెప్పు ఏదో ఒకటి, అంత గ్యాప్ ఇవ్వద్దు. అరవింద్ అన్నయ్య థ్యాంక్స్. ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పు అందరికి. అరవింద్ అన్నయ్య గారు థ్యాంక్స్, రమణ సార్ థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ. నేను ఊరికే అన్నాను ఫ్లోలో, నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. సరే ఆడియన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పు. ఆల్ ఆఫ్ యూ వన్ ఆఫ్ థ్యాంక్స్. సరే ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్ అడుగు వాళ్ళని. నా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అడుగురా, నాది కాదు నీది. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, అంతకుమించి ఇబ్బంది పెట్టను, బట్ చాలా చక్కగా చేసావు. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు 99% పీపుల్కి అందరికీ పర్సనల్గా పరిచయం ఉన్నవాళ్ళే. అండ్ ముందు అసలు నా మీద నమ్మకంతో వర్కింగ్ డే రోజున ఇంత దూరం వచ్చినందుకు అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే అండి, నా జర్నీ, నేను అసలు 20 years నుంచి నా డ్రీమ్ టు మేక్ ఏ మూవీ అండి. కానీ ఎప్పుడు నేను నా టెక్నీషియన్స్ వాళ్ళు కలిసినా మాట్లాడిన తర్వాత అనిపిస్తూ ఉండేది అనమాట, నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అని చెప్పి. దానివల్ల ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు కథలు రాయడం రాదండి. ఒక 40 కథలు ఎన్ని ఉంటాను నేను. దాంట్లో ఒక 2 కథలు ఫైనలైజ్ చేసిన తర్వాత నాకు
చరణ్తో పరిచయం అవడం, చరణ్తో సంకల్ప్ పరిచయం అవడం, తను ఒక లైన్ చెప్పడం, దానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి దాంతో ఆ స్టోరీతో ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేయాలి. కానీ నాకున్న ఫోటోగ్రాఫర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు ఎక్కడా కూడా మనం లాస్ట్లో అచీవ్ చేద్దామన్న ఫోటో, రెఫరెన్స్ ఫోటో కూడా దొరకట్లేదు అసలు ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా. దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం? అది కనుక మనం చేసి షూట్ చేసి మనకు అది అవుట్పుట్ నచ్చితే మిగిలిన సినిమా అంతా తెద్దామన్న కమిట్మెంట్తో మొదలు పెట్టామండి. ఫస్ట్ డే షూట్ చేయడం కుదరలేదు, రెండో రోజు కుదరలేదు. నాకు టెన్షన్ ఏంటంటే మొత్తం సినిమా అంతా అయిన తర్వాత లాస్ట్లో షూట్ చేస్తే అది నాకు నచ్చకపోతే మొత్తం సినిమా ఫెయిల్ అవుతుందని. మూడో రోజు చేసామండి రాత్రి 11:30కి. 11:30 షూట్ అయిన తర్వాత నాకు మాట రావట్లేదు లోపల. నేను ఏదైతే అనుకున్నానో అది పీపుల్లో కనిపించింది. 45 మంది సెట్లో ఉన్నామండి, 25 మంది ఏడుస్తూనే ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫర్గా ఒక ఫోటో అచీవ్ చేయడం అంటే కూడా చాలా మందికి మదర్ ఎంత పెయిన్ తీసుకుని మన కంటదన్నది తెలియదు కాబట్టి అది తెలియాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేసిన స్టోరీ అండి. చాలా మంది ఎవరు చూడరు, తెలుసుకోలేరు. అంటే మదర్ తీసుకునే పెయిన్ గురించి అది మీ అందరికీ కనెక్ట్ అయిందని అనుకుంటానండి. స్టోరీతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2.5 months స్టోరీ ఫైనలైజ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అరకు మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాను అండి. ఆ లొకేషన్స్ మీద నాకు గ్రిప్ ఉంది. అలాగే నా డిఓపి కానీ కో డైరెక్టర్గా వర్క్ చేసిన రైటర్ మన సంకల్ప్ కానీ వీళ్ళందరికీ కూడా అదే ప్రాంతం అవ్వడం మీద అరకులోనే షూట్ చేద్దామని డిసైడ్ చేస్తామండి. చేసిన తర్వాత నేను ఏదైతే కాస్టింగ్ కోసం నేను అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాము, అసలు ముందు దీనికంటే ఎక్కువ పెద్ద సినిమా అది తీయొచ్చండి. వీళ్ళు తీసుకురావడం, నేను రిజెక్ట్ చేయడం, తీసుకురావడం, రిజెక్ట్ చేయడం. కారణం ఏంటన్నది వాళ్ళకి తెలీదు, నాకు తెలియదు. కరెక్ట్, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చెప్తున్నది నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మేఘనాన్ని తీసుకొచ్చి దివి రోల్కి చెప్పారండి. నాకు తను ఒప్పేసుకుంది, కానీ నాకు ఎక్కడో లోపల మా మదర్ రోల్కి అంత కరెక్ట్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు దొరకరు, కానీ తనకు చేయగలదని. వీళ్ళందరూ అంటారు కెరీర్ స్టార్ట్ చేసే అమ్మాయి క్యారింగ్తో ఎట్లా చేస్తుందంటే ఒప్పుకోదండి అంటారు. వీళ్ళు అడగడానికే భయపడ్డారు. కానీ మా అదృష్టం ఏంటంటే అడిగిన వెంటనే ఒప్పుకుని ఆ రోల్ చేయడం, దాన్ని అంత బాగా చేయడం. మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, చాలా అద్భుతంగా చేసావు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసినట్టు డబ్బింగ్ థియేటర్లోకి వచ్చి మళ్ళీ అంత పెయిన్ తోటి తను ఆ సౌండ్స్ చేస్తా ఉంటే నాకు మళ్ళీ గుర్తు వచ్చేసినాయి ఆ రోజు. కాబట్టి నేను ఇప్పుడు ఒక 40 సార్లు ఎక్స్పీరియన్స్ చేశా చూసి 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 ఫిల్మ్ని. అయినా సరే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు దగ్గరికి మాట్లాడడానికి వెళ్తుంటే ఆయన కళ్ళనీళ్ళు వస్తూ ఉంటే నాకు అర్థమైందనమాట. అంత అద్భుతమైన సినిమాలు తీసిన ఆయనే టచ్ చేసిందంటే ఇది నా ఒక్కడి గ్రేట్నెస్ కాదండి, అందరు టీం వర్క్ ఇది. అలాగే ఈ స్టోరీకి హీరోల్ని ఎవరైనా అనుకుంటున్నప్పుడు నాకు అరవింద్ గారితో పరిచయం ఉంది. నేను వేరే ఫ్రెండ్ ద్వారా అడిగితే ఆయన 10 సినిమాలు చేసిన హీరో, నంది అవార్డు హీరో, ఆయన చిన్న ఫిల్మ్కి ఎందుకు ఒప్పుకుంటారు అన్నారండి. కానీ ఆయనకు ఒక కాఫీ తాగడానికి అవకాశం అడిగాను. అలా స్టార్ బాక్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అన్నది. థ్యాంక్ యూ అరవింద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నూరి స్టోరీ ఏంటంటే నాకు మా అబ్బాయి కూడా అదే ఏజ్. సాధారణంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళని హీరోలు చేయాలి, లేదంటే వాడికి ఏదైనా అవకాశం ఇస్తే స్క్రీన్ మీద చూసుకోవచ్చు అని తపన ఉంటుంది. కానీ ఆ ఏరియాలో చెప్పులు లేకుండా పరిగెత్తమండం అంటే నేను ఇది 18 రోజులు కాదండి, అరకులో 180 రోజులు తీయాలి వాడితోటి. ఓకే, తన బ్యాక్గ్రౌండ్ చూస్తే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మేము 18 రోజులు షూట్ చేస్తే వన్ డేకి 15 days చెప్పిన అనుకోండి. 9 months నాతోటి ఇది ఎలా షూట్ చేయాలని దాంతో ట్రావెల్ చేసి అవుట్పుట్ తీసుకురావడానికి కారణం ఏంటండి అంటే ఒక ఫోటోగ్రాఫర్కి నచ్చేటట్టు ఒక సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. సంకల్ప్ లిటరలీ చాలామంది రైటర్స్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళకి నచ్చిందే తప్ప మనం చెప్పింది వినరు. కానీ అలాంటిది కూడా నాకు ఇలా కావాలని చెప్తే అలా కాదని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కొత్త వెర్షన్తో వచ్చేవాడు. థ్యాంక్ యూ సంకల్ప్, నన్ను భరించినందుకు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. When the team was deciding who do we invite for this show, we felt since this movie touched our hearts and had a profound impact in our lives, we should invite the people that first come to our heart.
and have had a profound impact in our lives. So all of you, thank you for coming. All of you have touched our hearts, or the members of this team in one way or the other, or have had a profound impact in our lives. So thank you for coming. Every now and then a story like this comes by, and I was very fortunate to be a part of this. A few years ago, I met Ramana Garu at a photo shoot, and after the photo shoot, I don't know why, but I told him, "Sir, if you ever direct a film, don't forget me. I'm just a message away." So I think I manifested this role, and it worked out. So thank you, sir, for this lovely opportunity. దేవుడు పంపించిన ఒక ఆపర్చునిటీ అనిపించింది, ఎందుకంటే ఇన్ దిస్ మూవీ ఆబ్వియస్లీ ఐ డోంట్ హ్యావ్ టు రన్ ఆర్ ఫైట్, సో ఐ కుడ్ జస్ట్ విత్ మై లెగ్ ఇంజరీ కంటిన్యూ అండ్ షూట్. And I think the universe has amazing ways of giving us signals. So thank you, Ramana Garu. That coffee changed my life. And there are 3 people who I want to talk about. Shivacharan, the DOP, Sankalp, who is the writer, who is also the glue that holds this team together, and Manoj. Meghna Garu, you did amazing, Andy. She's also an amazing stunt actress. She does amazing stunts, and I expect a superheroine sort of movie from you. And Divi, you did amazing. Divi and I were supposed to work in a movie in the past, and for some strange reason it didn't work out, but I'm glad we worked in this together. And the hero of the film, Vinay, my boy, Noori, you did great, Nana. God bless you. And like Ramana Garu said, జీవితంలో ఏదనుకున్నా, whatever you want to become, we're there to support you. Always, don't forget. And ఈ మూవీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే first time in life my son Advait Krishna, he's 3 years old, is watching a movie in a theater, and I'm glad he's watching my film. I hope in the future he'll grow up and continue watching many of my films. Thank you, Advait. I love you. And yeah, there's a lot to say, but I want to cut it short. But I do want to thank Shreyas Media. Thank you so much. And our PRO, Sai Satish brother, love you. Thank you for everything. Thank you so much. And once again, thank you all for coming. Thank you, Arvind Garu. Okay, one more. Yes, here we go. 1, 2. Everybody like this. Okay. Ready? సినిమాలో కూడా రెండో టేక్ లేదు మాకు. Ready? Ready. Yes, here we go. 1, 2, 3. ఏంటంటే అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాం. ఆ మాల్లో ఉంటే మరి ఈడు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.